హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన విధ్వంసంతో జీవజాతులన్నీ ఆశ్రయం కోల్పోయాయి. గూడు చేరిన వన్య ప్రాణులన్నీ సమీప కాలనీల బాట పడ్డాయి. రేవంత్ సర్కార్ బుల్డోజర్లతో సృష్టించిన వినాశకంతో బీతిగున్న జింక హెచ్సియు క్యాంపస్కు కూతవేటు దూరంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది. గోపనపల్లి ఎన్టీఆర్ నగర్లోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షసత్వాన్ని కళ్లకు కడుతూ బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ప్రజాపాలన అని గొప్పలు చెప్పే ప్రభుత్వం వన్య ప్రాణుల పాలిట శాపంగా మారిన వైన్యాన్ని ప్రశ్నిస్తోంది. ఇక పెద్ద మనస్సుతో జింకను చేరదీసిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హెచ్సియు పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం ఓ జింక చనిపోయింది. కుక్కల దాడిలో గాయపడ్డ జింకను రెస్క్యూ సిబ్బంది, విద్యార్థులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. నల్లగండ్ల ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే రేవంత్ రెడ్డి సర్కారు వికృత చర్యల కారణంగానే వన్యప్రాణి ప్రాణాలు కోల్పోయిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.